విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి. నగరంలోని పల్లం పెద్వేశ్వరరావు ఆసుపత్రిలో ఘటన. గురువారం రాత్రి కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన వైదేహి మహిళ కోలుకుంటుందని చెప్పి 2.5 లక్షల బిల్లు వసూలు చేసిన ఆసుపత్రి నిర్వాహకులు సాయంత్రం 4:30కు చనిపోయినట్టు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది ఆమె పరిస్థితి తమకు ఎందుకు వివరించలేదని నిలదీసిన బంధువులు, మృతురాలి బంధువులతో అనుచితంగా ప్రవర్తించిన వైద్యులు 10 ఎకరాలు అమ్మి తమకు బిల్లులు కట్టరా అని ఎగతాళి చేయడంతో వివాదం. ఇరు వర్గాల వాగ్వాదం. మృతురాలి మరిది విజయవాడ రిజర్వ్ ఎస్ఐ సుభాష్ చంద్ర బోస్ పై ఆసుపత్రి సిబ్బంది దాడిలో ఆర్ఎస్ఐ బోస్ కు తీవ్ర గాయాలు. బంధువుల ఆందోళన. బంధువులు చూస్తున్నారు, నీకేంటి ఇబ్బంది? అన్న కొంచెం స్ట్రక్చర్ లాగా మందు అన్న అంబులెన్స్ అన్న కొంచెం స్ట్రక్చర్ సార్ లాగన్నా కొంచెం స్ట్రక్చర్ కింద అన్న అన్న అంబులెన్స్ అన్న కొంచెం స్ట్రక్చర్ కొంచెం పెట్టానా చాలా బంధువులు చూసుకుంటారన్నా. మనిషిని కొడతారా? అడుగుతాకి మనిషిని కొడతారా? చచ్చిపోయింది. అయ్యా సానుభూతికి ఏదో చెప్పాలి. వచ్చిన మనిషి ఎందుకు కొడతావా? ఇంజక్షన్ తీసుకురావని కానీ అడిగి తీసుకురావని ఏం లేదు, బిల్లు కట్టి రావడమే. ఎక్కడ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు. మనిషిని చూపిస్తా అడుగుతాకి వెళ్తే కొడతాం. లోపల కూడా మనిషిని అన్నీ ఉంటారు. హాస్పిటల్ అన్నీ డోర్ అయినా పాడైనా ఏమైనా పానీ నా పేరు రవికుమార్, నేను హాస్పిటల్ అడ్మిన్. సో ఈరోజు వచ్చేసరికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వైదేహి అన్న పేషెంట్, ఫీమేల్ పేషెంట్, 70 years ఏజ్ పేషెంట్, 70 సంవత్సరాలు గల పేషెంట్. సో నిన్న రాత్రి 12:43 మనకి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన టైంలో ఎగ్జాక్ట్గా డాక్టర్ ఈఆర్లో ఉన్న డాక్టర్ మన టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో వచ్చారు.
సో పేషెంట్ వచ్చినప్పుడే 2 days నుంచి యూరిన్ అవుట్పుట్ లేదు పేషెంట్కి. సో ఆల్రెడీ ఫీవర్స్ ఉన్నాయి. సో పేషెంట్ ఏజ్ వైజ్గా కూడా 70 years. సో వచ్చినప్పటి నుంచి పేషెంట్ యూరిన్ అవుట్పుట్ లేదు. డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లో పేషెంట్ ఉన్న ప్రాబ్లం బట్టి సెప్సిస్ అంటారు అనమాట. పేషెంట్ ఏంటంటే ఫుల్ యూరిన్ అవుట్పుట్ బయటికి రాఅంటే వాళ్ళు హాస్పిటల్ లోపలికి వాళ్ళు ఉన్న అగ్రెసివ్ ఉన్నంత లోపలికి వచ్చి సో అక్కడ ఉన్న ఏదైతే మనకి స్టాండ్ ఉంటుంది అಷ್ಟైనా కూడా పేషెంట్ని కావాలని ఎవరు చేయరండి. సో జబ్బును బట్టి సడన్ ఇన్సిడెంట్ జరుగుతాయి తప్ప దాని నీడును అదే చేసామండి. అంటే ప్లేట్లెస్ టెస్ట్ బయట అయితే 10,000 చేస్తున్నారు, కానీ మీరు ఏదో రిఫరెన్స్ చేశారు అక్కడే చేయించాలి, అక్కడ 10 ఇస్తారు. సో మనం గైడ్ చేస్తాం అంతే తప్ప వాళ్ళకి ఒకవేళ ఎక్కడ అన్ని టెక్నాలజీ ఉంది మనం చేద్దాం అనే ఉద్దేశంతో తీసుకున్నాం. మనం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుని చేసాం. బట్ ఏంటంటే పేషెంట్ జబ్బు వైజ్గా ఇలా ప్రాబ్లం జరిగింది తప్ప వేరే ఉద్దేశం. ఓకే సార్.